విశాఖ గాజువాక రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీ జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవుబాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్స్కి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితులకి అండగా ప్రభుత్వం నిలుస్తుంది అని, పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది అని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు. అలాగే వరుస ప్రమాదాలు జరగడం బాధాకరం. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు. మొన్న చనిపోయిన చెట్టు కంపెనీకి వస్తున్నాను. ఈరోజు ఉదయం పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం 5:40 గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒక అతని ఆరోగ్యం, వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు. దేవ్ సింగ్ ఒక అతను, ఉగ్రేశ్వర్ గౌడ్ అని చెప్పి ఇంకొక అతను. వీళ్ళిద్దరూ లేబర్ పోస్టులు, ఒరిస్సాకి చెందిన వాళ్ళు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత జాగ్రత్త